తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అభయ హస్తం పేరుతో 42 పేజీలతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. 62 ప్రధాన అంశాలతో కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టో పొందుపరిచింది. ఇక భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేనిఫెస్టో ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి ప్రకటన చేయటం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, సంపద బాగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ సంపదను ప్రజలకు పంచడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి జీవితాలు మార్పు చెందడం కోసమే ప్రత్యేక రాష్ట్రం కోసం మనమందరం కొట్లాడాం. పెద్దల తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, సంపద మాత్రం ప్రజల దగ్గర చేరలేదు. ఆ సంపదని పంచే కార్యక్రమమే ఈ తెలంగాణ అభయహస్తం మేనిఫెస్టోగా స్పష్టంగా కనిపిస్తాం. అందుకోసమే పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేపు జరిగేటువంటి ఎన్నికలు దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ప్రజలకి ఏ రకంగా పంచాలో మన నాయకత్వం అంతా కూడా స్పష్టంగా చెప్పిన తర్వాత ప్రజలందరి దగ్గర నుంచి సమాచారం తీసుకొని పొందుపరిచినటువంటి అద్భుతమైనటువంటి మేనిఫెస్టో ఈ అభయ హస్తంతో కూడినటువంటి మేనిఫెస్టో. ఇది పీపుల్స్ మేనిఫెస్టో. ప్రజల ప్రభుత్వం తెచ్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి మేనిఫెస్టోని అందించినటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి, కన్వీనర్ మిత్రులు ప్రసాద్ గారికి, ఇందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఈ మేనిఫెస్టోని మీడియా మిత్రులందరూ కూడా ఇంటింటికి, మీరు కూడా ఇందులో లబ్ధి చెందేటువంటి వాళ్ళు, లబ్ధి పొందేటువంటి వాళ్ళు, ఇంటింటికి మేనిఫెస్టోని చేర్చడం కోసం మీడియా మిత్రులందరూ కూడా సాధ్యమైనంత మేరకు ఇందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వార్తా కథనాలుగా ప్రసారం చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ప్రతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఇంటింటికి మనం ఏ రకంగా అయితే 6 గ్యారంటీలు పంపిణీ చేశామో, ఈ మేనిఫెస్టో, అభయహస్తం మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టోను కూడా ఇంటింటికి పంచడం కోసం ప్రతి ఒక్కళ్ళం కృషి చేద్దాం. ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు పంచే దాంట్లో మనం అందరం భాగస్వాములు అవుదాం. కాంగ్రెస్ పార్టీ చేగుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లేసి ఈ మేనిఫెస్టోను అమలు చేయడం కోసం ముందుకు పోదామని చెప్పి అందరి మిత్రులకి నమస్కరిస్తూ, విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పూజ్యులు, మాన్యులు శ్రీ ఖర్గే గారిని, మల్లికార్జున ఖర్గే గారిని మనందరినీ ఉద్దేశించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను.
आज के इस इलेक्शन मैनिफेस्टो का जो हमने डिक्लेयर करने जा रहे हैं, ये बहुत ही बड़ा इम्पोर्टेंट इस चुनाव के दृष्टि से, और इलेक्शन मैनिफेस्टो हर पार्टी अपना डिक्लेरेशन देती है, उसी तहत हम हमारे पार्टी के ओर से जो हमारे मैनिफेस्टो चेयरमैन, मेंबर्स, कांग्रेस प्रेसिडेंट, सीएलपी लीडर, अभी सभी नेताओं ने मिलके तैयार किया हुआ एक डॉक्यूमेंट तेलंगाना जनता के लिए है। तो आज इस मंच पे बैठे हुए हमारे कांग्रेस के नेतागण श्री माणिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी विक्रम जी, श्रीधर बाबू जी, दीपा दास मुंशी जी, और ऑल जितने भी डिस्टिंग्विश्ड मेंबर्स कांग्रेस के यहाँ बैठे हुए हैं, और आज इस इलेक्शन मैनिफेस्टो लॉन्च करने के समय पर जो हमारे भाई बहन युवा नेता जो आए हैं, उन सबको मैं धन्यवाद देता हूं, और हमारे मीडिया के मित्रों ने भी बड़ी संख्या में यहाँ आए, उनका भी मैं स्वागत करता हूं। उसी के साथ चंद बातें मैं कहता हूं, और ये जो लॉन्च कर रहे हैं हम इलेक्शन मैनिफेस्टो, उसके चंद पॉइंट्स आपके सामने रखूंगा। जो हमारी सरकार आएगी तो हम ज़रूर उन सभी डिक्लेरेशन के पॉइंट्स को इम्प्लीमेंट करेंगे। अब तेलंगाना का जनता का मूड तो ऐसा है कि कांग्रेस पार्टी को किसी ना किसी तरह हुकूमत में लाना, ये वोटरों का इरादा हो गया है। हम तो कहते हैं हमको वोट दो, लेकिन लोग ये कह रहे हैं अरे हम आपको वोट देने के लिए तैयार है, और इस बार हम चाहते हैं कि कांग्रेस पार्टी अधिकार में आए। क्योंकि ये कोई किसी को दुख पहुंचाना, किसी का क्रिटिसाइज करना, यह हमारा मकसद नहीं है। ये सब छोड़ दिए हम केसीआर को और मोदी को। ये तो तेलंगाना का जनता का मूड ये है। और इरिगेशन में जो घोटाला हुआ, कल्लेश्वरम बैरेज में जो घोटाला हुआ, इस घोटाले की वजह से और जो भ्रष्ट सरकार यहाँ है, इन्होंने बहुत कुछ गलत कामें की है।
और इसको तो पहले तो जोर से मोदी साहब बोलते थे, लेकिन आजकल उनकी आवाज भी केसीआर के खिलाफ कमजोर हो गई है। और केसीआर भी मोदी जी को पहले बहुत बोलते थे, कहा यहाँ से चलते चलते महाराष्ट्र तक गए थे। यहाँ से केसीआर साहब चलते चलते महाराष्ट्र तक गए थे कि सारे हिंदुस्तान में अपने पार्टी को फैलाने के लिए गए थे, लेकिन सिर्फ मोदी के पास ही वो सुकड़ गए। जो मोदी बोले वही सही, और उसके से ज़्यादा नहीं बोलना, ये उन्हीं का जो ये कहना है। और आज मैं चैलेंज के साथ कहता हूं, कितना भी कोशिश मोदी और केसीआर दोनों मिलके करेंगे, फिर भी कांग्रेस जरूर आएगी, क्योंकि जनता खुद यहाँ के घोटालों को समझे हैं और उनके रिटायरमेंट के दिन भी अब आ गए हैं। हम नहीं बोल रहे, उन्होंने खुद ही बोले बस इसके बाद मैं रिटायर होता हूँ। और उनका कुछ फार्म हाउस थे ना, फार्म हाउस में सब सहूलतें बना लिए हैं, उस फार्म हाउस में वो जाके बैठने वाले हैं। तो इसीलिए जब खुद मैं रिटायर हो रहा हूँ, फार्म हाउस में जा रहा हूँ, ये बात जब कहते हैं तो उनको कम से कम विदाई के लिए आप लोग अच्छी तैयारी करो। बाय बाय टाटा करके भेजना ना भाई। अगर जो आदमी खुद जाने को भी तैयार है और लोग भी भेजने को तैयार है, तो ये आज हालात उनकी है। लेकिन मेरी पार्टी हमेशा जो कहती है वो करके दिखाती है। ऑफिसर्स वो भी 1/5/2024 ये हम करेंगे, ये डेट के साथ हम वायदा कर रहे हैं और हमारी गवर्नमेंट ये देरी नहीं करेंगी। जब हमने डेट के साथ इस नोटिफिकेशन का आपके सामने रख रहे हैं और इस हमारे तेलंगाना के जनता के सामने हम रख रहे हैं, तो इसको हम कटिबद्ध है, इसमें कोई आगे पीछे नहीं है। हम बराबर जैसा बोलते हैं वैसा हम चलेंगे। और इसके बाद में थोड़ा कुछ परसों मोदी साहब आए थे, फिर वो शेड्यूल कास्ट में उन्होंने भिन्न भिन्न उनको अलग करने की कोशिश उन्होंने की, तो वो होने वाला नहीं है। यहाँ जिसको जो मिलना है, चाहे वो मादिगा कम्युनिटी हो, माला हो और शेड्यूल कास्ट के हो, बैकवर्ड के हो, जिसको जिसको मिलना है वो जरूर कांग्रेस पार्टी देगी। इसमें हम पीछे हटने वाले नहीं हैं, या किसी को कुचल के दबा के दूसरे को लाना, ये नहीं हमारा इरादा। अरे हम तो वो लोग हैं, इस देश का संविधान बनाकर सबको बराबर का हिस्सा हमने दिया है, हमने दिया। क्या क्या इन्होंने केसीआर दिया? क्या मोदी दिया? अभी मोदी पैदा ही नहीं हुआ था उसमें। ऐसे लोग भटकाते हैं, लोगों को दिशा भूल करते हैं और ऊपर से बोलते हैं देश में हम सब मिलके रहना। भाई मिलके रहना ठीक है, कौन अपोज करे थे? आप आके 10 साल हो रहे हैं, कौन रोका था आपको करने नहीं करना बोल के? कोई नहीं, लेकिन आप नहीं किए।
हर बात को ऐसा ही बोलते रहे इन्होंने, हर बात को बोले कि मैं 15 लाख दूंगा, दिए, मैं 2 करोड़ दूंगा, दिए, मैं किसानों की आमदनी डबल करूंगा, दिए। अब ये भी वैसा ही बोल रहे कि मैं करके रहूंगा कमेटी, दूसरा कुछ नहीं बोले, मैं उसके लिए एक कमेटी करके दूंगा। क्यों भाई, आपको 2/3 मेजॉरिटी है, कल ऑर्डिनेंस निकालो, दे दो। जैसा कि वायदा यहाँ पर तेलंगाना के लिए हुआ था, वो तो हमने करके दिखाया, वैसा भी ये करके दिखाइए आप। मोदी साहब, रोने से कुछ नहीं होता, करके दिखाओ। तुम्हारे हाथ में हुकूमत है और तुम्हारे हाथ में करने का मेजॉरिटी भी है। तो इसीलिए भाइयों, चंद लोग भड़काते हैं, उस भड़काओ में मत आओ। सभी हम मिलके एक होकर तेलंगाना को हमने तेलंगाना में प्रोग्रेस करेंगे। तेलंगाना को प्रोग्रेस अगर हुआ, हैदराबाद अगर प्रोग्रेस हुआ तो सबको फायदा होता है, हर जिले में फायदा होता है। तो ये मैं इस वक्त कह के, इस मैनिफेस्टो तो बहुत अच्छा बना और इस